అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. స్ట్రీట్ ఫుడ్లో చాలా రకాల రోల్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో వెజిటబుల్ రోల్, చికెన్ రోల్, పన్నీర్ రోల్ ఇలాంటివి చాలా పాపులర్. ఇవాళ నేను మీకు ఒక మంచి వెజిటబుల్ పన్నీర్ రోల్ రెసిపీని చూపించబోతున్నాను. సో రండి, ఇది ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 1 కప్ అక్రూట్లని తీసుకుంటున్నాను. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఇవి ఆప్షనల్. ఇవి వేయడం వల్ల omega-3 ఫ్యాటీ యాసిడ్స్ లాంటి న్యూట్రియంట్స్ మనకి వస్తాయి. అందుకని వీటిని ఇలా మన డైట్లో ఇంక్లూడ్ చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒక ప్యాన్లో 3 టీ స్పూన్ల నూనె వేసి అందులో పొడవుగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసి వేయించాలి. ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత ఇందులో పొడవుగా తరిగిన అర ముక్క గ్రీన్ క్యాప్సికమ్, అర ముక్క రెడ్ క్యాప్సికమ్, అర ముక్క ఎల్లో క్యాప్సికమ్ వేసి వేయించాలి. నెక్స్ట్ ఇందులో పొడవుగా తరిగిన 1 క్యారెట్, తరిగిన కొంచెం క్యాబేజ్ కూడా వేస్తున్నాను. అన్ని కూరగాయల్ని ఇలా పొడవుగా తరిగి వేస్తే రోల్లో బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. వీటిని లైట్గా వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న అక్రూట్లని వేసి 5 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కాశ్మీరీ ఎండు కారం, మీ దగ్గర కాశ్మీరీ కారం లేకపోతే మామూలు కారమైనా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ చాట్ మసాలా పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. నేను 200 గ్రాములు పన్నీర్ని ఇలా పొడవగా స్ట్రిప్స్ లాగా కట్ చేసి ఉంచాను. వీటిని ప్యాన్లో వేస్తున్నాను. ఇదంతా బాగా కలిపి 5 నిమిషాలు వేయించాలి. వెజిటబుల్ రోల్స్కి ఫిల్లింగ్ తయారైనట్టే. చివరిగా ఇందులో చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలిపి పొయ్యి కట్టేయచ్చు. ఇప్పుడు పుదీనా చట్నీ చేయడం కోసం ఒక మిక్సర్ జార్లో 1 గుప్పెడు పుదీనా ఆకులు, 1 గుప్పెడు కొత్తిమీర, కొంచెం ఉల్లిపాయ, చిన్నగా కట్ చేసిన 1 అల్లం ముక్క, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, 1/2 టీ స్పూన్ నల్లొప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మామూలు ఉప్పు, 1 నిమ్మకాయ రసం పిండి వేసి ఒక్కసారి రుబ్బుకోవాలి. ఇందులో నీళ్లకు బదులు నేను 3 టీ స్పూన్ల గట్టి పెరుగుని వేసి రుబ్బుతున్నాను. పుదీనా చట్నీ తయారైనట్టే. వెజిటబుల్ పన్నీర్ రోల్ కోసం నేను ముందుగానే చపాతీలని చేసి ఉంచాను. దీని మీద 1 టేబుల్ స్పూన్ అంతా పుదీనా పెరుగు చట్నీని రాయాలి. దీనికి మధ్యలో తయారు చేసిన పన్నీర్ వెజిటబుల్ ఫిల్లింగ్ని పెట్టి పైన కూడా పుదీనా పెరుగు చట్నీని వేస్తున్నాను. చపాతీని ఇలా రోల్ చేసి ఒక టూత్ పిక్ పెట్టి సీల్ చేయాలి. అంతే, వెజిటబుల్ పన్నీర్ రోల్స్ తయారైనట్టే. వీటిని వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ వెజిటబుల్ పన్నీర్ రోల్స్ ఎంత బాగున్నాయో. ఏదైనా లైట్గా తినాలనిపించినప్పుడు ఇవి చేసుకొని మీరు తినచ్చు అనమాట. అలాగే ఈవినింగ్ టిఫిన్కి కానీ ఒక లంచ్ కానీ కూడా ఒక మీల్ లాగా ఇది చేసుకొని మీరు తినచ్చు. సో నేనైతే కొంచెం క్రంచ్ కోసం వాల్నట్స్ యాడ్ చేశాను. అది కంప్లీట్లీ ఆప్షనల్. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి.